అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసిన పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని కూడా ఈ యొక్క జూమ్ సెక్షన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. అలాగే గత కొన్ని రోజుల నుంచి శ్వాస మహావిజ్ఞాన్ అనే బుక్ ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. నెంబర్ 1 బుక్ కంప్లీట్ చేసేసుకుని నెంబర్ 2కి వచ్చాము. ఆ 2 బుక్ నుంచి కూడా 6 డేస్ కంప్లీట్ చేసేసుకొని 7th డే లేకి వచ్చాం మాస్టర్స్. ఆ బుక్ ను మనకి ఎంతో గొప్పగా వివరించి చెప్పడానికి సుజాత మేడం గారు విచ్చేస్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. పవర్ టు యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. మరి మన అందరి గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి పాదాభివందనం చేసుకుందాము. మరి సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా తల్లిదండ్రుల పాదపద్మాలకు కూడా నమస్సుమాంజులు తెలియజేస్తున్నా. మరి అలాగే ఇంత మహా గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న మరి సమర్థ సద్గురు వేదపీఠం వారందరికీ కూడా పీఠంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మరి నేటి స్వాధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. మరి నిన్నటి స్వాధ్యాయంలో మరి దయానంద సరస్వతి గారు పంచవీరభద్ర సాధన అని ఒకటి చేయించారు. కానీ కొందరు సహించలేని వాళ్ళు ఆయనకి ఇష్యూ ఇచ్చి చంపేశారు అని చెప్పుకున్నాం. మరి ఆ కార్యాన్ని మరి ఆచార్యులు ఈయన మన పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు పూర్తి చేశారని చెప్పుకున్నాం. అట్లాగే గాయత్రి సాధనని ఈయన అవశ్యము చేయవలసిందని చేయండి అని చెప్తున్నారు. మరి ఇవాళ ఏం చెప్తున్నారంటే, ఇళ్లల్లో ఉండే మామూలు గాయత్రి చిత్రపటాల్లో 9 వోల్ట్ల విద్యుత్తు ఉంటుంది. మనము పూజ, యజ్ఞ, యాగాది కర్మకాండల ద్వారా మన శ్రద్ధను అనుసరించి అత్యద్భుత స్థాయిలో ఆ పరిసర ప్రాంతాల్లో విశేష గతిలో విద్యుత్ ప్రసారము జరుగుతుంటుందని మనకు తెలియదు. గాయత్రి పటానికి అంత అద్భుతమైన శక్తి ఉందంట. 9 వోల్ట్ల విద్యుత్ శక్తి మరి ఆమె చుట్టూ ఉన్న పటం చుట్టూ ఉన్నటువంటి మరి ఆ యొక్క విద్యుత్ శక్తి ఉంటుందంట ఆ పరిసర ప్రాంతాల్లో. మరి విశేషమైన గతిలో ప్రసారం అవుతూ ఉంటుందంట. మరి మనకి తెలియదు. మన ఇళ్లల్లో వాడుకొను విద్యుత్తుకు దానికి ఏమాత్రము తేడా లేదని మరి ఇంత క్రితమే మనం తెలుసుకున్నాం. ఈ శ్వాస ద్వారా మన శరీరంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని, మరి ఆ విద్యుత్ సహాయంతోనే మన గుండె పనిచేస్తుందని, మన శరీరం నిలిచి ఉందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. మన శరీరంలో కూడా విద్యుత్ ఉంది, విశేషంగా అదిలో ప్రసారం అవుతూ ఉంటుంది. అది మనకి తెలియదు. మన ఇళ్లల్లో వాడుకునే విద్యుత్తుకి దీనికి కూడా ఏమాత్రం తేడా లేదని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఈ శ్వాస ద్వారా మన శరీరంలో విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతూ ఉంటుంది. విద్యుత్ సహాయంతోనే మన గుండె కూడా పనిచేస్తుంది. ఆ విద్యుత్తోనే మన గుండె పనిచేస్తుంది అని చెప్తున్నారు. మన శరీరము నిలిచి ఉందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. అంటే దాని మీదే, ఈ విద్యుత్ మీదే నిలిచి ఉంది మన శరీరం అని శాస్త్రజ్ఞులు కూడా తెలియపరిచారంట. మరి ఓ మామూలు చిత్రపటంలోనే అంత విద్యుత్ ప్రవహిస్తుంటే అదే కొన్ని విశేషమైన సాధనతో ప్రయత్నిస్తే మన శరీరాన్ని కూడా ఎంతో శక్తివంతంగా మార్చుకోవడానికి వీలుందని తెలుసుకోవాలి. మరి ఒక గాయత్రి మంత్రానికే, గాయత్రి యొక్క పటానికే అంత మహిమ ఉంటే మనం గనక ఈ శ్వాసను ఉపయోగించుకుని కొన్ని సాధనలు గనక చేస్తే ఇంకా ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో. ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఎంత శక్తివంతంగానైనా దీన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మరి శ్రీకృష్ణుడు అందించిన రహస్య సూచనను బట్టి పరమాత్మ సాక్షాత్కారము, యథార్థ దర్శనము గాయత్రి మంత్ర జపంతోనే సంభవం అని తెలుస్తుంది. పరమాత్మ దర్శనం కూడా ఈ గాయత్రి మంత్రంతోనే, జపంతోనే మరి సంభవం అని తెలుస్తుంది అంటున్నారు. యజ్ఞాన జపయజ్ఞాన్ని అని ఛందస్సులో గాయత్రిని నేనేనని సూచించారు ఆయన. ఛందస్సుల్లో గాయత్రిని నేనే అని భగవద్గీతలో మనం కూడా ఇన్నున్నాం, ఆయన సూచించారు కదా. మరి ఈ రహస్య సూచనను అనుసరించి గాయత్రి ఛందస్సులో దర్శింప చేయటానికి స్పష్టమవుతుంది. మరి జపము అనగా తిరిగి మన్నం చేయుట, తైలధార వలె మధ్యన అంతరాయము లేకుండా జపించుట సర్వశ్రేష్టమని గ్రహించాలి. మరి ఈ రహస్య సూచన మనందరం కూడా గాయత్రి ఛందస్సుతోనే దర్శనమిస్తుందని తెలుసుకోవాలి. ఇది కూడా స్పష్టమవుతుంది మనందరికీ కూడాను, అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే మనకి. మరి జపము అంటే ఏంటి? తిరిగి
మరి ఒక తైల ధార, ఒక నూనెని ఇలా పోస్తాం, ధార వస్తుంది. అది ఆపుకోకుండా ఆ నూనెని ఆపుతూ పోస్తే ఏమవుతుంది? చుట్టూ బొట్లు పడతాయి. అందుకని దాన్ని ఒక మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఆపము. నూనె అట్లా తైలధారలాగా ఎలా పోయటం జరుగుతుందో, మరి అట్లా అంతరాయం లేకుండా ఈ గాయత్రిని గనక మనము జపించినట్టయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారండి. అని మనం తెలుసుకోవాలి, మనం గ్రహించండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి పరమపూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు వారు మధ్యాహ్నపు వేళ చేతికి గ్లౌజెస్, కాలికి మేజోళ్ళు, శిరస్సుకు కూడా మఫ్లర్తో కప్పి, అలాగే శరీరం అంతా పూర్తిగా ఉన్ని బట్టలతో కప్పి వేసుకుని శిష్యులతో ఎప్పటికన్నా కాస్త వెడంగా ఉండి మాట్లాడుతున్నారంట ఆయన. మధ్యాహ్నం వేళ పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు వారు మధ్యాహ్నం టైంలో ఒక చేతులు గ్లౌజ్ వేసుకున్నారంట, కాళ్ళకేమో సాక్సులు అలాంటివన్నీ వేసుకుని శరీరం అంతా పూర్తిగా కప్పేసుకుని కొంచెం దూరంగా ఉండి శిష్యులకి మాట్లాడుతున్నారంట. శిష్యుల్లో ఒకరు అన్నారంట, గురుదేవా తమరి ఈ వేళ విచిత్ర వేషధారణ చేయడానికి కారణం ఏమిటి అని ఒక ఆయన అడిగాడంట. మరి మధ్యాహ్న సమయము మీకు చలిగా ఉన్నదా అని అడిగితే, లేదయ్యా నా శరీరంలో విచిత్రంగా కొన్ని విశేష విద్యుత్ ధారలు ప్రవహిస్తున్నాయి అనిపిస్తోంది. మరి ఈ సమయంలో నన్ను ఎవరైనా తాకితే ఆ విద్యుత్ ప్రభావానికి వారికి ఏమైనా హాని కలగవచ్చునని ఇవన్నీ ధరించాను అన్నట్టు ఆయన. చూడండి, నా శరీరంలో విద్యుత్తు కాస్త ఎక్కువగా ప్రవహించినట్టుంది. ఈ సమయంలో గనక నన్ను ఎవరైనా తాకారనుకో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని మరి ఈ శరీరాన్ని అంతా కప్పి ఉంచుకున్నాను అని చెప్పారంట ఆయన. మరి కాసేపు అయ్యాక ఓ శిష్య పరమాణువు ఆ విద్యుత్ ఎలా ఉంటుందో ముట్టుకుని చూడాలనిపించిందట. చిన్నగా దగ్గరగా జరిగి పాదాల వైపు దృష్టి సారించి పరిశీలించి అరికాళ్ల దగ్గర మేజోళ్ళు చిరిగి ఉండడాన్ని గమనించి తన వేలితో ఆ పాదాన్ని తాకాడంట. మరి ఇంకొక అతను, మరి ఆ శిష్యుని యొక్క ఆలోచన గురుదేవులు గ్రహించారని ఎలా అనుకున్నాడో తాకాడు. అంతవరకే గుర్తుంది అతనికి. 20 అడుగుల దూరం నుంచి తనను మోసుకొస్తుండగా గురుదేవులు మాటలు చెవులకు సోకాయి. ముందు అతనికి సేవా కార్యక్రమాలు చూడండి, వేడివేడిగా ఏదైనా అతని చేతులు తాగించండి, నా సంగతి తర్వాత శుద్ధులు అన్నారట చిరునవ్వుతో. అంటే గురువులు ఒక అయస్కాంత శక్తి లాగా, ఒక విద్యుత్ శక్తి లాగా మారిపోతారనమాట. వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుంది. వాళ్ళ తపోనిష్ట అలాంటిది. ఎందుకంటే మనకులాగా వాళ్ళు వేరే ఆలోచనతో ఉండరు. నిరంతరము కూడా దైవ సన్నిధిలో ఉండి దైవారాధనతోనే ఉంటారు. ఒక జపమాలతోనో లేకపోతే ఒక మంత్ర జపంతో ఏదో ఒకటి అలా ఆలోచనే ఉంటుంది. కానీ గురువులు ఒక విద్యుత్ స్తంభం కన్నా ఎక్కువ అని చెప్పేసి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అందుకే రామ్తా అంటారు, ఒక ట్రాన్స్ఫారం కన్నా కూడా మనిషి మరి ఎంతో విద్యుత్తు కలిగిన వాడు అని చెప్పేసి రామ్తా గారు కూడా అంటూ ఉంటారు. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన్ని తాకానే 20 అడుగుల దూరంలో పడిపోయాడంట. మరి గురువు గారు ఏమన్నాడు చిరునవ్వుతో, ముందు అతన్ని చూడండి, ఏమన్నా తాగించండి, నా సంగతి సర్వాత చూద్దురులే అన్నారంట. మరి గురువుల యొక్క గొప్ప, మరి మంత్రాలకు ఉన్న గొప్ప, మన మహిమ, ఇక్కడ ఈ భూమికి ఉన్న గొప్ప మరి ఏంటో చూడండి. మన గురువులు ఎంత గొప్పవాళ్ళు. మరి నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును, నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులకు సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది అనే భావన నిరంతరం ఉంచుకుంటూ చేసిన గాయత్రి జపము అనిపించుకుంటుంది. నా యొక్క మనోవాక్కులు కర్మలు శ్రేష్టంగా సవితా తేజస్సును, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే దివ్యమైన శక్తి ధారగా చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపిస్తుంది అని ఆ భావన నిరంతరము ఎప్పుడైతే మనకు ఉంటుందో అది గాయత్రి మంత్రమే జపము అనిపించుకుంటుందంటండి. ఈ భావన నిరంతరము కనుక చేసి గాయత్రి మంత్రమే మరి అట్లా అంత అద్భుతం అంట. మరి అంతేగాని ఏదేదో ఆలోచించుకుంటూ గబగబా ఎలాగోలా మాలలు పూర్తి చేయమని లేచి వెళ్ళిపోవడం, లేదా జపం పూర్తయ్యాక తను చేయాల్సిన ఘనకార్యాలను తలుచుకుంటూ చేసిన జపం ఎందుకు పనికిరాదు. మరి శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల దగ్గరికి ఒకరొచ్చి తను 24 లక్షల జపాన్ని చేశానన్నట్ట. అయితే నన్నేం చేయమంటావా నారట ఆయన గురుదేవులు. చక్కని భావన లేకుండా ఎలాగోలా చేసేయడం వల్ల కేవలం సమయం, శ్రమ వృధా తప్ప ఏ విధమైన లాభము ఉండదని వారి భావన. మనందరం కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలండి. మనం ఎక్కడో ఏదో ఆలోచించుకుంటూ
నిరంతరము మనము మన మనసు ఎక్కడో పోతుంది, మరి చెయ్యేమో మాల తిప్పుతూ ఉంటుంది. ఉపయోగం ఏముంది? నోరేమో మాట అంటుంది, చెయ్యేమో తిప్పుతుంది, మనసు వెళ్ళి ఎక్కడో కూర్చుంటుంది. ఉపయోగం లేదు అలా చేస్తే అని చెప్తున్నారు. ఏ విధమైన లాభం ఉండదు అని చెప్తున్నారు. ఆఫీసులో పక్క టేబుల్ అతను అస్తమానం అంటుంటాడట, గాయత్రి మంత్ర జపం ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఎన్ని మాలలు చేయాలి, సంధ్యావందనం రేపు సెలవే కాబట్టి 3 పూట్ల చేసుకోవాలి, వీలైతే 3 పూట్ల యజ్ఞం కూడా చేసుకోవాలి. అలా అస్తమానం ఆఫీసులో గాయత్రి గురించి భక్తి గురించి ప్రస్తావిస్తాడట ఒక ఆయన. అమ్మో చాలా భక్తుడు ఇతను, ఇంటి దగ్గర ఎంత గొప్ప సాధన చేస్తున్నాడో చూడాలనిపించిందంట ఇంకొక అతనికి. మరి అతని ఇంటికి వెళ్ళాడట ఓ సెలవు రోజున. ఇంట్లో వాళ్ళు పక్క గదిలో అతను పూజ చేసుకుంటున్నారట చెప్పాడట. తన గొంతు గుర్తుపట్టాడులా ఉంది. వెంటనే అన్నాడు, రాబోయే లోపలికి రా అన్నట్ట. వెళ్ళాడు ఇతను పక్క గదిలోకి. చాలాసేపటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నానయ్యా, అసలు జపం అది అయ్యాక నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. అసలు నేనటు బయలుదేరితే నీవు నా కోసం ఇటు వస్తావేమో అనిపించింది. మనం చాలా అనిపించింది అసలు అది కాక ఈ రోజు మీ బంధువుల ఇంటికి వెళదాం అనుకున్నావు కదా, మరి ఒకవేళ అటు వెళ్ళావేమో, ఎల్లుంటావేమో, తీరా నేను అంత దూరం వస్తే నువ్వు ఉండకపోతే ఎలా అబ్బా అని ఆలోచిస్తూ నీవే వచ్చావు. ఏం లేదు, మా బావ మరి పెళ్లి సంబంధం కుదిరింది. మరి అప్పుడు ఒకసారి అన్నావు కదా మీ మీ బంధువుల్లో అలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడంట. మళ్ళీ మొదలు పెట్టాడు, మీ బంధువుల్లో ఒకసారి నువ్వు అన్నావు కదా అని మొదలు పెట్టాడు. ఎక్కడా ఆయన గేటు దగ్గర ఉండగా, లోపలికి వస్తూ ఉండగా మా వాళ్ళేం పక్క గదిలో జపం చేసుకుంటున్నాడు అన్నారు. ఆ జపం చేసుకుని ఆయన ఏం చేయాలి? మనము మామూలుగా అయితే జపం చేసుకుంటూ ఉండాలి. వచ్చిన కూర్చుంటాడు ఒక 10 నిమిషాలు, ఇంట్లో వాళ్ళు పలకరిస్తారు. మనం జపము ఆ రోజున 1000 చేయాలనుకుంది, ఎప్పటి వరకు ఎంతవరకు అయితే చేసామో 300 400 ఎంతవరకు అయితే చేసామో ఆ 100కి ఎండింగ్ పెట్టి ఇప్పటికి 400 అవుతాయి, ఒక 50 చేసేసి వెళ్దాము, మరి 400 పూర్తి అవుతాయి కదా అనుకుని ఆ 50 పూర్తి చేసి మరి స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకుని ఏదో ఆ తర్వాత ఒక 2 నిమిషాలు మౌనంగా కూర్చుని వస్తాం బయటికి. అలా చెయ్యాలి మామూలుగా అయితే ఎవరన్నా వస్తే. కానీ ఇతను ఏం చేశాడు? రావయ్యారా, నేనే వద్దాం అనుకున్నాను, మరి మొన్న వస్తే ఒకవేళ నేను వచ్చాను అనుకో, నువ్వు వెళ్దా జపం ఏమైపోయిందో అని ఇట్లా నాన్ స్టాప్గా మాట్లాడేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా చేతిలో జపమాల, దృష్టి దేవుడి పైన, మాటలు పక్కవాడితోనూ, ఇది సరైంది కాదు. ఆఫీసులో గాయత్రి గురించి జపం చేసేటప్పుడు మరో దాని గురించి ఇలా సాగుతూ ఉంటాయి. అంటే ఆఫీసులో మనం పని చేయాలి, అప్పుడు గాయత్రి గురించి సాగుతుంది. దానికి ఏమైనా ఉపయోగం ఉందా? గాయత్రి పని చేసేటప్పుడు, గాయత్రి సాధన చేసేటప్పుడు ఎవరి గురించో మాట్లాడుతూ ఉంటాం, దానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. మన మాటలన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. మన జప తప సాధనలు మనము దీన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జప సాధన చేస్తున్నప్పుడు ఆ మంత్ర భావనపై మన మనస్సు నుంచి తైలధార వలె మంత్ర జపము చేయాలి, లేదా వృద్ధి సిద్ధుల కేంద్రమైన నాభిపై మనస్సు నుంచి జపము చేయాలి, లేదా సూర్యుని కూడా నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది సవితాశక్తి. అంతటి అమోఘప్రదమైన శక్తి మనలేకు ప్రవేశిస్తుంది, ధారణ శక్తినిస్తోంది అనే భావన చేసుకుంటూ మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మంత్ర భావనపై మన మనసు నుంచి తైలధార వలె మరి మంత్ర జపం చేయాలి, లేదా వృద్ధి సిద్ధులైన నాభి కేంద్రం వద్ద మన నాభి దగ్గర మరి ఆలోచన పెట్టి, లేదా మన శక్తి అతి శక్తివంతమైనటువంటి ఆ శక్తి, సూర్యుడే శక్తి తీసుకునేటువంటి సవితాశక్తి పైన మరి మనము అమోఘప్రదమైన శక్తితో మనల్ని నాలో ప్రవేశిస్తుంది అని అన్న భావన చేయాలంట. ఈ భావన చేసుకుంటూ చేయాలి. మరి కొన్ని సెకండ్లు మాత్రమే జీవించే ప్రాణి నుంచి బ్రహ్మ వరకు అందరూ శ్వాసిస్తున్నారు. మరి ఆకాశం కూడా శ్వాసిస్తుంది. మరి సెకండుకు 18 కిలోమీటర్ల చప్పున వ్యాకోచిస్తూ పోతుంది అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారంటండి. ఆకాశము శ్వాసిస్తుందంట. ఆకాశము సెకనికి 18 కిలోమీటర్ల చొప్పున వ్యాకోచిస్తూ పోతుందంట. మరి అది శాస్త్రజ్ఞులు పేర్కొన్నారంట. అట్టి అనంతాకాశం నుంచి అఖండమైన
ప్రాణశక్తి మనలోకి ఆహ్వానింప చేసుకోవడానికి ఈ కింది సాధన అమోఘప్రదంగా ఫలిస్తుందని తెలియజేస్తున్నారు. ఇంత అద్భుతమైన మరి ఈ సాధన మనకి బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇదిగో సహజంగా మనమంతా ఆదివారాన్ని ఎలాగోలా గడిపేస్తుంటాం. అలా కాకుండా ఓ ఆదివారం మరే పనులు పెట్టుకోకుండా మితాహారం తీసుకుని శ్వాసలు కుడి నుంచి ఎడమ వైపుకు, ఎడమ నుంచి కుడికి మార్చుకుంటూ ఉండాలి. ఇలా మార్చుకోవడంలో ఇంతకు ముందే తెలియజేయబడింది కదా. అలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు మార్చుకుంటున్నప్పుడు మధ్యలో సుషుమ్నా నాడిలో శ్వాస కాసేపు నడుస్తుంది. అది కూడా ఇంతకు ముందే తెలుసుకున్నాము. మరి అలా సుషుమ్నా నాడి యందు శ్వాస నడిచే కొద్ది సెకండ్ల కాలాన్ని చక్కగా ఉపయోగించుకోవడం మనం తెలుసుకోవాలి. చక్కగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మార్చుకునేటప్పుడు మనము సుషుమ్నా నాడి దగ్గర కొంచెం సేపు నిలుస్తుంది. అది ఆ సుషుమ్నా నాడి యందు శ్వాస నడిచే కొద్ది సెకండ్ల కాలాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవటం మనం తెలుసుకోవాలంట. మరి అపరిమితమైన శుభప్రద ఫలితాన్ని ఇచ్చేందుకు ఉపకరించేదే ఈ సాధన అంట. ఈ సాధన ఎప్పుడైతే చేశామో అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారండి. దేవాలయాల్లో భక్తులు పొర్లు దండాలు పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయడం ఈ మహాప్రయోజనానికి పొందేందుకే. దేవాలయాల్లో మరి ఎవరైతే ఉన్నారో కొందరు పండు దండాలు పెడతారు. ఆ పండు దండాలు ఎందుకు పెడతారు అంటే ఆ పొర్లు దండాలు మరి ఈ యొక్క ప్రయోజనాన్ని పొందటానికే అంటున్నారు. మరి ఆ సుషుమ్నా నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు 2 ముక్కు రంధ్రాల గుండా కూడా శ్వాస బయటకు వస్తుంటుంది. అది గుర్తుగా ఉంచుకొని ఈ సాధనను చేసుకోవాలి. మరి ఆ సమయంలో హాయిగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. మరి అప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి అమృత బిందువులు చుక్కలు చుక్కగా నోట్లోనికి జారిట స్పష్టంగా తెలుస్తుంది. మరి మొదట్లో కొద్ది రోజులు మరి ఆ అనుభవాన్ని పొందలేకపోయినప్పటికీ నిరాశ చెందకుండా అలాగే కళ్ళు మూసుకుని సుఖాసనంలో గనక కూర్చుని మరి ఢమరునాదాన్ని మొదట్లో కొద్దిగా అనుభవాన్ని పొందలేకపోవచ్చు, కానీ తర్వాత నిదానంగా కళ్ళు మూసుకుని సుఖాసనంలో కూర్చుని ఢమరునాదాన్ని భావన చేసుకుంటూ ఆ ఢమరునాదాన్ని భావనలో చక్కగా వినిపించడానికి మనం వినడానికి, ఆ ఢమరునాదాన్ని వినడానికి మనం ప్రయత్నించాలంట. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలని మనం సాధించవచ్చు అంటున్నారు. మరి డమరకనాదం కానీ ఎద్దు రంకెను కానీ వినడానికి ప్రయత్నించినప్పుడు తక్షణము బ్రహ్మరంధ్రము గుండా అమృత బిందువులు చుక్కలుగా పడడం అనుభూతికి వస్తుంది. ఈ డమరకనాదం ఎప్పుడైతే వినడానికి మనం ప్రయత్నించామో లేదా ఎద్దురు రంకె వేయటం కానీ ఈ రెండు గనక మనం ఎప్పుడైతే ప్రయత్నించామో మరి వినడానికి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క అమృత బిందువులు మన గొంతులో పడతాయి అంటండి. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా అమృత బిందువులు చక్కగా పడడం అనుభూతికి వస్తుంది. మరి ఆ రోజంతా కూడా మరి వేరు పని పెట్టుకోకపోవడం ఉత్తమం. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తి మౌనం పాటించడం చాలా అవసరం. ఒకవేళ మాట్లాడవలసి వచ్చినప్పుడు క్లుప్తంగా తక్కువగా మాట్లాడడం మంచిది. ఆ రోజు ఏ పని పెట్టుకోవద్దు, చక్క మౌనంగా ఉండండి. ఎవరితోనే మాట్లాడవలసి వస్తే తక్కువగా మాట్లాడండి, క్లుప్తంగా మాట్లాడండి అని చెప్తున్నారు. మరి మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏమంటే భావనలు వేరు, ఆలోచనలు వేరు. భావన అనగా ఊహించుకోవడం అని తెలుసుకోవాలి, ఆలోచనలు వేరు. అయితే భావన చాలా ప్రధానమైంది. ఆధ్యాత్మికతకు భావన ప్రాణం. ఈ ఆధ్యాత్మికతకు మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ప్రాణం. ప్రాణం ఏంటయ్యా అంటే భావన. మన భావనే ఆధ్యాత్మికతకు ప్రాణం అంట. మరి గాయత్రి మంత్రము బ్రహ్మాస్త్రము వంటిది అని చెప్తున్నారు. బ్రహ్మాస్త్రమును మించిన మరో అస్త్రము లేదు. గాయత్రిని ఉపాసకుల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు. మరి ఇంకో గాయత్రి ఉపాసకుడు మాత్రమే అతన్ని ఎదుర్కొనగలడు. అశ్వత్థామకు అర్జునుడికి మధ్య జరిగింది కూడా అదే. ఒక గాయత్రి మంత్ర సాధకుడిని ఇంకో గాయత్రి మంత్రకుడు సాధకుడే ఎదుర్కోగలడంట. మరి ఇతరులు ఎవరు కూడా ఒక గాయత్రి సాధన చేసే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరంట. అప్పుడు అర్జునుడికి అశ్వత్థామకి జరిగింది కూడా అదేను అంటున్నారు. మరి ఈ గాయత్రి మంత్రమే పరశువేది. ఈ గాయత్రి మంత్రమే కల్పవృక్షము.
మరి ఈ గాయత్రి మంత్రమే కామధేను కూడా అని పేర్కొన్నారు. మరి ఖనిజ జగత్తులో పశువేదిగా, వృక్ష జగత్తులో కల్పవృక్షంగా, మరి జంతు జగత్తులో కామధేనువుగా ప్రశంసించబడిన ఈ గాయత్రి మంత్ర జపము మనలను ఋషి స్థాయికి చేరుస్తాయి. మరి ఋషి నుంచి బ్రహ్మర్షికి, బ్రహ్మర్షి నుంచి రాజర్షికి, రాజర్షి నుంచి బ్రహ్మర్షికి, బ్రహ్మర్షి నుంచి దేవర్షికి అనే ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి గాయత్రి మంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. ఈ గాయత్రి మంత్రము ఈ జపమే మనల్ని ఋషి స్థాయికి చేరుస్తుంది. ఇది ఎంతో అద్భుతమైన మంత్రము అంటున్నారు. మరి జ్వాలాకుల్ మహర్షి మరి ఓ సంకల్పం కలిగిందంట. ఆయన చెబుతుండగా వ్రాయగలిగే వ్యక్తి కోసం వెతికాడంట. మరి చివరకు ప్యారిస్ లో ఎలిస్ బెయిలీ అనే ఆమె కనబడిందంట. నేను చెబుతూ ఉండగా అవతల వాళ్ళు రాయాలని జ్వాలాకుల్ మహర్షి వారికి ఆలోచన వచ్చిందంట. ఈ ఆలోచనకి ఆయన అంతా ఎతికాడంట మొత్తం. ఎతికితే చివరకు ప్యారిస్ లో ఎలిస్ బెయిలీ అనే ఆమె కనబడిందంట. ఆయన పనికి సరిపడు పాత్రత కలిగిన వ్యక్తి. అంటే మన వాళ్ళలో ఇక్కడ ఎవరు కనపడలేదు జ్వాలాకుల్ మహర్షి గారికి. అంటే అంత అంత అద్భుతంగా ఉన్నామని మనం. ఆమె పాత్రత కలిగింది అంటే ఆవిడ చక్కగా అద్భుతంగా ఉంది. జ్వాలాకుల్ మహర్షి నేను చెప్తుంటే ఆవిడ రాయగలదు, ఎలాంటి అడ్డంకులు లేవు. ఆమె ఖాళీ చేసుకుని అట్టి పెట్టుకుంది ఆమె పాత్రని చక్కగా. మరి దొరికినందుకు సంతోషించాడంట ఆయన. మరి ఆమె చేత రాయించాలనుకున్నాడు. ఆమెకి సంస్కృతం రాదంట. అందుకు ఆవిడ నాకు వచ్చిన భాషలో నేను రాసుకుంటాను, నా భర్త దానికి ఆంగ్లంలో అనువాదం చేస్తారని చెప్పిందంట. మరి 1920లో అలా ప్రారంభమైన ఆ గ్రంథ రచన హిమాలయాల నుండి జ్వాలాకులు చెప్తుండగా ప్యారిస్ లో ఈవిడ రాస్తోంది. చూడండి ఎంత అద్భుతము, మన గురువులు అద్భుతము, ఆమె అద్భుతము. చూడండి, హిమాలయాల్లో కూర్చుని జ్వాలాకులు మహర్షి చెప్తుంటే ఆమె ప్యారిస్ లో కూర్చుని ఇది రాసిందంట. మరి ఇలా గాయత్రి మంత్రాక్షరాలపై ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గ్రంథము చొప్పున 24 గ్రంథాలని రాయించారంటండి ఆయన. మరి గాయత్రి మంత్రం చూడండి, ఒక్కొక్క అక్షరానికి అంతంత వాల్యూ ఉందన్నమాట. మరి జ్వాలాకులుడు అంత కలవరపడుతూ అలా మహాగ్రంథాలని అంత ఆరాటంగా మనకు అంటే మానవ జాతికి అందించటం వెనక ఉన్న ఆయన యొక్క ఆవేదనను అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నించాలి అంటున్నారు. మరి ఇంతవరకు ప్రపంచానికి తెలియని ఎన్నో పరమ సత్య అంశాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో. సుమారు 100 సంవత్సరాలు దాటినా సరే ఆ మహనీయుడు ఆయా గ్రంథాల ద్వారా ఏమి తెలియజేశాడో ఇంకా ప్రపంచానికి సరిగా ఇంకా తెలియకపోవడం ఎందరు ఋషుల్ని తీవ్ర ఆందోళన గురి చేస్తుందో మనం గ్రహించలేకపోవడం ఎంతో విచారకరం. ఇకనైనా వాటిని ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవాలి. జ్వాలాకుల మహర్షి ఎంతో ఇంట్రెస్ట్తో రాయిపించారు. పాప ఆయనకు ఆమె దొరకటమే గొప్ప. దొరికిందనుకో ఆమె, మరి ఆమె ఎలాగో వాళ్ళ భాషలో రాస్తానంది, అలా ఆయన్ని ఆంగ్లంలో తర్జుమా చేపిస్తానంది. అదే గొప్ప అనుకుంటే ఆయన అన్ని రాసి ఎన్ని 100 సంవత్సరాలు దాటిపోయిందంటే ఇంకా అసలు ఆ పుస్తకాల్లో ఏముందో ఇంకా అసలు ఆ సబ్జెక్టే బయటికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడైనా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, తెలుసుకోవాలి అంటున్నారు. మరి గాయత్రి మంత్రాన్ని నేడు మానవ జాతి యావత్తు చక్కగా అవగాహన చేసుకుని వినియోగించుకోవాలి. మరి దాని వెనక ఎంత అద్భుతమైన శక్తి నిక్షిప్తం చేయబడి ఉందో మాటల్లో చెప్పలేము అన్నారంట ఆయన. మరి అంతటి గొప్ప మహామంత్రాన్ని చక్కటి భావనతో జపించి గాయత్రి శక్తిని పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి అంటున్నారు. మరి 1875లో గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేయడానికి ఆర్య సమాజం దయానంద సరస్వతి చే స్థాపించబడింది. మరి సరిగ్గా అదే సమయంలో మాడం బ్లావిట్స్కీ కల్నల్ ఆల్ కాట్లచే థియోసాఫికల్ సొసైటీ స్థాపించారంట. మరి ఈ రెండిటికి వెనక హిమాలయాల్లో శంబల గ్రామం నుంచి వస్తున్న ఆదేశాలే కారణము. అంటే మేడం బ్లావిట్స్కీ ఈ సొసైటీని అక్కడ స్థాపించడానికి, థియోసాఫికల్ అనే సొసైటీని అక్కడ స్థాపించడానికి కానివ్వండి, మరి హిమాలయాల శంబల గ్రామం నుంచి మరి వచ్చిన ఆదేశాలే ఇవి అని చెప్పేసి అంటున్నారు. మరి గాయత్రి మంత్రమును ఉపయోగించి 7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యునితో సంబంధం పెట్టుకోవచ్చు. మరి 7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడితో
మనం సంబంధం పెట్టుకోవచ్చు అంటండి గాయత్రిని ఉపయోగించి. మరి ఈ సృష్టికి ప్రాణం పోసే శక్తివంతమైనటువంటి సూర్యుడిని పోలి ఉన్నది మన ఆత్మ. మరి ఇంకా మన మనసు, మన చిత్తము, మన అహంకారము కూడా. మరి సూర్యుడిని వంటి వేనని తెలియాలి. మన చిత్తము, మనసు, అహంకారము, మరి ఈ సృష్టికి ఆత్మ, ఇంకా మన మనసు, చిత్తం, అహంకారం కూడా సూర్యుని వంటివేనని తెలుసుకోవాలంట. మరి ఏ సమస్య వచ్చినా సూర్య నమస్కారాలు చేస్తే ఉపశమిస్తాయి. మరి ఋషులు చెప్పుతున్నది ఏమిటంటే 12 రకాల ఆలోచన సరళులు ఉంటాయి. మరి ద్వాదశ రాశి చక్రము దాన్ని తెలుపుతుంది. మరి సూర్యుడిలో గ్రహణ సమయంలో ప్రతి 11 సంవత్సరాలకు ఓ విపరీతమైన శక్తి ఉద్భవించి సూర్యుడిలో అనేక విశేషమైన అగ్ని జ్వాలలు పుడతాయంటండి. వాటిని సూర్య కలశాలు అంటారంట. కలంకాలు, వాటిని సూర్య కలంకాలు అంటారంట. మరి అవి చెట్ల మానుల్లో వలయాకారంలో కలిగిస్తాయంట. దాన్ని బట్టి చెట్ల వయసును లెక్కిస్తారు. అలాగే మానవ శరీరము కూడా సూర్యుని ప్రభావానికి లోనై యుద్ధాల వంటి ఉద్రిక్తతలను కలిగిస్తాయి. మరి సూర్యుని బట్టి మానవ జాతి చేష్టలు, కార్యకలాపాలు వంటి మానసిక స్థితులే కాక మరి ఆధ్యాత్మిక జగత్తులో కూడా విశేషమైన మార్పులు జరగటానికి ఆ సూర్యుడే కారణమని మరి వేదిక సైంటిస్టులు మరి ధృవీకరించారు. ఆ సూర్యుడే కారణం అన్ని జరగటానికి, మన ఒంట్లో ఏదైనా మార్పులు జరగటానికి కూడానని. మరి గాయత్రి మంత్రోచ్చారణతో అద్భుతమైన శౌరశక్తి మనలో ప్రవేశిస్తుంది. ప్రతి మంత్రోచ్చారణలో సూర్యుడి నుండి వస్తున్న శక్తి కిరణాలు మన శరీరంలో సూర్యచక్రం అక్కడి నుంచి పైకి 4 శక్తిధారులు, సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కిరణాలు మన శరీరంలో సూర్యచక్రం అక్కడి నుంచి పైకి 4 శక్తిధారులు, కిందికి 3 శక్తిధారులు, మొత్తము 7 చక్రాల్లోకి వ్యాపించినట్లు భావన చేసుకోవాలి. మన సూర్యుడి నుంచి వస్తున్న శక్తి కిరణాలు మన శరీరంలో సూర్యచక్రము చేరి అక్కడి నుంచి కూడా పైకి 4 ధారలుగా, కిందికి 3 ధారలుగా, మొత్తం 7 చక్రాల్లోకి వ్యాపిస్తున్నట్లు భావన చేసుకోవాలి. నిజానికి అసలు ఆ సమయంలో జరిగేది కూడా అదేనంట. కాబట్టి ఆ భావనే మనం చేసుకోవాలంట. మరి శ్రీరాముడు ఒక బాణంతో 7 తాడి చెట్లు కొట్టాడని అంటాం. ఒకే ఒక్క శ్వాసను 7 చక్రాల్లో ఎవరు తిప్పగలుగుతాడో అతను సుగ్రీవుని మైత్రి పొందుతాడు. మరి ప్లస్ గ్రీవుడు మంచి వాక్కు కలిగిన వాడు, అంటే వాక్సిద్ధి కలిగిన వాడు అవుతాడు మరి అని భావం. మరి వాలిని కొట్టగలిగడం అంటే సమస్త దురలవాట్లు పోగొట్టుకున్న వాడవుతాడని అర్థం. మరి సాధారణంగా మనం తీసుకున్న శ్వాస తిరిగి బయటికి వెళ్ళేసరికి సుమారు 6 లేక 7 సెకండ్లు పడుతుంది. మరి దాన్నే మనము నిదానంగా లోతుగా ఊపిరితిత్తులు నిండుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నట్టు మరి 33% మాత్రమే తీసుకోవడం కాకుండా 100కి 100 పాళ్ళు సహజంగా తీసుకుని అదే మాదిరి నిదానంగా బయటకు విడిచిపెడుతున్నట్లయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను పట్టే కాలము మరి 43.5 సెకండ్లుగా పట్టేట్లు అభ్యాసం చేయాలి. అలా చేయడం వల్ల శ్వాస 7 చక్రాల్లో తిరిగి వెలుపలకు వస్తుందని గుర్తు. మరి దీనిని అభ్యాసంతో మనం సాధించాలి. ఇలా ఎప్పుడైతే నిదానంగా మనం చేస్తూ ఉంటామో అప్పుడు చక్కగా 7 చక్రాల్లో తిరిగి మళ్ళీ వస్తుందంట. ఈ అభ్యాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అభ్యాసంలో మనం సాధించాలి అంటున్నారు. మరి సహజం కర్మ కౌంతేయ అని గీతాచార్యుడు చెప్పినట్టు బలవంతంగా కాకుండా హాయిగా, నిదానంగా, సహజంగా జరిగేలా అభ్యాసం చేయాలి. బలవంతంగా ఎప్పుడు చేయకూడదు. సహజంగా, నిదానంగా అభ్యాసం చేయాలి. మరి ఇలా అభ్యసించిన వారికి ఆపై శ్వాసించవలసిన అవసరం కూడా రాదు. వారికి శ్వాసలు అవసరం ఉండదు. మరి ఆ శ్వాస అంతర్ముఖమై వాడు మహోన్నతుడవుతాడు. శ్వాస ఎప్పుడైతే అంతర్ముఖానికి వెళ్తుందో అప్పుడు వాళ్ళు మరి ఆ మహోన్నతములో అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఓ అవ్వ గుడిసెలో ఓ మొల్ల కూర్చొని సూదితో ఏదో కుట్టుకుంటుందట. మనకు ఒక చిన్న కథలాగా చెప్తున్నారు. మరి ఆ సూది కాస్త చేతిలోంచి జారి పడిపోయిందంట. ఒక అవ్వ చేతిలో ఇదే సూదితో ఏదో కుట్టుకుంటుందంట. చేతిలోంచి జారి సూది కింద పడిపోయిందంట. మరి అందులోనూ మూల చీకటిగా ఉండడం వల్ల సూది కనపడటం లేదంట ఆమెకి. మరి అవ్వ చిన్నగా వీధిలోకి వచ్చి వెతుక్కోవడం మొదలెట్టిందంట.
దాన్ని పోయే ఒక అతను అన్నాడంట, అవ్వ ఏం వెతుకుతున్నావు అని అన్నాడంట. సూది పడిపోతేను అందంట అవ్వ. అతను కూడా మరి అందుకు అతను ఎప్పుడు అని అడిగాడట. ఇంతకు ముందే నాయన అందట. ఎవరిది అన్నట్ట, నాదే అన్నదట అవ్వ. మరి అతను కూడా అక్కడ వెతుకుతూ ఎక్కడ పడింది ఇంతకీ అని అడిగాడంట. గుడిసెలో పోయింది, ఎక్కడ పడింది ఇంతకీ అని చెప్పేసి అడిగాడంట. అతను అడిగితే ఎక్కడ పోయిందా అవ్వ అని అడిగాడంట. ఎప్పుడు పోయింది ఎక్కడ పడింది అని చెప్పేసి అడిగాడంట. అడిగితే అయితే అవ్వ అందంట, నాకు గుడిసెలో పడిపోయిందట తాపీగా చెప్పిందంట అవ్వ. అయితే అవ్వ నాకు తెలియక అడుగుతాను, సూది గుడిసెలో పడిపోతే మరి ఇలా వీధిలో వెతుకుతున్నావేంటి అని అడిగాడంట. అనగానే అతగాడి కోపం నడుచుకుంటూ అడిగాడంట. అందుకు అవ్వ మరింత తాఫీగా అలా అక్కడ వెతుకుతుంటుంటే గుడిసెలో చీకటగా ఉంటేను అందంట, భలే భలే అన్నావులే, ఎక్కడో పోయిందో అక్కడ వెతుక్కోవాలి కానీ అంటూ ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయాడంట. సాఫీగా అవ్వేమని చెప్పింది, గుడిసెలో పోయిందండి. ఈయనేమన్నాడు, భలే చెప్పావులే, ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి కానీ ఇక్కడ వెతుక్కుంటావేంటి అన్నాడంట. అలాగే మనం కూడా ఈ శ్వాసని వదిలేసాం. మరి రకరకాల సాధనలు అవి చేస్తున్నాం తప్ప వాటన్నిటికీ పునాది అయినటువంటి శ్వాసను మాత్రం మనం పారేసుకున్నాం. మరి చైనాలో లావోసి అనే సద్గురువు 3000 కిలోమీటర్ల ప్రయాణం చేయాలన్న మొదటి అడుగుతూనే కదా సాధన మొదలు పెట్టాలి. మరి ఆ సాధన గొప్పదా, ఈ సాధన గొప్పదా అంటూ కాలక్షేపం చేయటం కంటే తొలి సాధన శ్వాసతో ఆచరణలో పెట్టడం బుద్ధిమంతులు చేసే పని. అప్పుడు అది అద్భుతాలను చూపించటం మొదలు పెడుతుంది. మరి సందేహమే లేదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం కూడా అలాగే అబ్బాయి కాగానే అసలు శ్వాస ఎక్కడ ఉందో కూడా మర్చిపోయాము. తింటున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, పార్టీలకు వెళ్తున్నాం, ఊళ్ళు తిరుగుతున్నాం, తీర్థయాత్రలు తిరుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి అయిపోతుంది, వయసు అయిపోతుంది మంది. కానీ ఒక శ్వాస ఒకటి ఉంది, అది చాలా ముఖ్యము మన జీవితానికి అన్నదే మనం గుర్తుపెట్టుకోలేదు అసలు. మరి అందుకే అంటున్నారు, చైనాలో లావోసి అనే సద్గురు అంట 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని అనుకున్నాడంట. మరి 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా 3 అడుగులు వేయాలన్నా కూడా మరి ఒక్క అడుగుతోనే కదండి మొదలవ్వాల్సింది. ఆ ఒక్క అడుగు తీసి పెడితేనే కదా మరి ఆ గొప్ప, అది గొప్ప అంటూ ఇది గొప్ప అంటూ ఆ సాధన గొప్పది ఈ సాధన గొప్పది అని పరిగెట్టే కన్నా మన దగ్గర ఉన్న ఈ కాలక్షేపాలు చేయకోకుండా మన దగ్గర ఉన్న శ్వాసని ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం కదా. మరి అప్పుడు అది అద్భుతాలు చూపించుద్ది కదా. ఎందుకు చేయట్లేదు, ఎందుకు మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టండి అని గురువులు ఆపోతున్నారు. మరి ఆఫ్రికాలో ఓ చిన్న గ్రామంలో ఒక పాఠశాల ఉందంట. ఉపాధ్యాయులు పాఠాలు చెప్తూ సరదాగా పిల్లలతో ప్రశ్న వేసిందంట. మన ప్రాంతంలో పెద్ద పుల్లు అవి ఎక్కువ కదా, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఓ పెద్ద పులి మన తరగతిలో ప్రవేశిస్తే మీరేం చేస్తారు అని అడిగిందంట. పిల్లలంతా బెక్కమొహం వేసుకుని అయోమయంగా చూస్తుండగా చిట్ట చివరి వరుసలో కూర్చున్న ఓ బాలుడేదో గొడిగాడట. పెద్దగా చెప్పు అని ఉపాధ్యాయురాలు చెప్పిందంట. అప్పుడు ఆ పిల్లవాడు, మనం చేసేదేముంది, చేసేదేదో పులే చేస్తుంది అన్నట్ట. అలానే నేటి కాలానుగుణంగా మన పూర్వజన్మ సుకృతం వల్ల అతి సరళమైన సాధనే అయినా లోతుగా శ్వాసించే వారికి మరే సాధనలు అవసరం లేదు. ఇవాళున్న రోజులను బట్టి ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఎందుకంటే దీని విలువ తెలిసింది మనకి. సరళంగా చేసేసుకోవచ్చు, దీనికి ఏం పెద్ద ఇబ్బందులు ఏం లేవు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు. లోతుగా శ్వాసించే వారికి అసలు మరే సాధనలు కూడా అవసరం. ఆటమట ఈటమట ఏం పరిగెత్తక్కర్లా, లోతుగా శ్వాస తీసుకోండి, అది అవసరం లేదు. లోతైన శ్వాసే చాలు, చేసేదేదో అదే చేస్తుంది, ఇంకేమీ చేయక్కర్లేదు. మరి కర్మ సన్యాస యోగములో గీతాచార్యుని బోధ ఇదేనని తెలుసుకోవాలి. మరి కర్మ సన్యాస యోగంలో కూడా భగవద్గీతలో గీతాచార్యులు వారు ఇదే చెప్పారు అని చెప్తున్నారు. శ్వాస లోతుగా తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మరి ఎదుటివారి ఆలోచనలు కూడా మనకి తెలిసిపోతాయి. ఈ లోతుగా శ్వాస ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనం ఎదురుగా ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు కూడా మనకి ఈజీగా తెలిసిపోతాయి అంట. చూడండి,
మరి రామకృష్ణ పరమహంస దగ్గరకు ప్రకాండ పండితుడు అబుద్దామనుకునే కొందరు ఒక వాక్పటిమతో శ్రీరామకృష్ణుని ఓడించి కీర్తి గడించాలని వచ్చారంటండి. ఓ బీజాక్షరంపై వారు విశేష సాధన చేసి గొప్ప శక్తిని సాధించుకున్నారంట. వాళ్ళు వాదన చేసి రామకృష్ణ పరమహంస గారిని ఓడించాలని చెప్పేసి వచ్చారంట. అయితే వాళ్ళు ఒక బీజాక్షరం పైన విశేషంగా వాళ్ళు దాని మీద సాధన చేశారంట. మరి ఆయన ఒక బీజాక్షరంపై వాళ్ళు బాగా మరి పట్టు సాధించారు. దాంతో వారికి అహంకారం తారస్థాయికి చేరిందంట. మరి పరమహంస గారితోనే పోటీకి దిగారు ఆయన. ఎదురుగా కూర్చున్న పండితులు ఇంతకాలం ఏ బీజాక్షరాన్నైతే సాధించారో దాన్ని రామకృష్ణులు పునర్వసంతో అరిచారట. ఉచ్చారణ స్వరంతో అరిచారంట. అంటే వారి పండితులు ఇరువురు కూడా పాండిత్యాన్ని ప్రదర్శించడం మర్చిపోయి రామకృష్ణుల వారి వైపు అయోమయంలో చూస్తూ కాసేపు అయ్యాక మెదలకుండా లేచి వెళ్ళిపోయారట. వాళ్ళు ఇన్ని రోజులు దేని మీద అయితే సాధన చేశారో దాని మీద ఈయన రామకృష్ణ పరమహంస గారు అద్భుతంగా సాధన చేసి చూపించాడంట. ఆయనకు వచ్చిన పాండిత్యాన్ని ప్రదర్శించారంట. మరి వారి వైపు అయోమయంగా ఆ రామకృష్ణుల గారి వైపు వీళ్ళు వచ్చిన ఇద్దరు కూడా మరి అయోమయంగా చూస్తూ కాసేపు అయ్యాక ఏమీ చేయకోకుండా మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారంట. రామకృష్ణ పరమహంస తన శ్వాస ద్వారా అహంకార పూరితులైన ఆ వ్యక్తుల ఆలోచనలను పీల్చుకొని వారిని అహంకార రహితులుగా చేయటమే గాక కాసేపు వారికి విషయము స్ఫురించకుండా చేశారు. శ్వాస ద్వారానే ఇదంతా కూడా సాధించారంటండి రామకృష్ణ పరమహంస గారు. ఆ వచ్చిన వారిని వాళ్ళ అహంకారం అనేది లేకోకుండా చేసేసారంట వచ్చిన వారికి కూడా. అందుకే వాళ్ళకి ఏమీ అర్థం కాల కొంచెంసేపు. మరి శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర కొనాడు వివేకానందుడు వచ్చి మరి తనందరినీ అడిగినట్టుగానే దేవుణ్ణి చూసావా అని అడిగారంట ఆయన. అందుకు రామకృష్ణ పరమహంస ఓ చూశాను అన్నారంట. మరి అందుకు వివేకానంద ఆశ్చర్యపోతున్నట్టు నమ్మలేకనట్టుగా ఆయన ముఖం చూశారంట. మరి అందుకు రామకృష్ణ పరమహంస నేను నిజమే చెప్తున్నాను, నేను ఎంత స్పష్టంగా చూశానో అంతే స్పష్టంగా దేవుణ్ణి చూడగలుగుతున్నాను అన్నారట. చూడండి, నిజమే చెప్తున్నా, నిన్నెంత స్పష్టంగా చూసావనో అంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూడగలిగాను అన్నట్ట అని గురువుగారు అన్నారంట. అంతేకాదు మేము అనేక విషయాలు మాట్లాడుకుంటుంటాం కూడా అన్నారట. అయితే నాకు చూపించగలరా అని అడిగట వివేకానంద. సరే పదమని ఓ నది దగ్గరకు తీసుకెళ్లారట వివేకానందుణ్ణి రామకృష్ణ పరమహంస గారు. నడుము లోతు నీళ్ళలోకి వెళ్ళాక 3 సార్లు మునకరించి 4వసారి వివేకానందుణ్ణి నీళ్ళల్లోనే అదిమి పట్టేశారంట. తీసుకెళ్లారు, నడుములోతు నీళ్ళల్లోకి తీసుకెళ్ళిన తర్వాత 3 మునకలు వేసిన తర్వాత 3వ మునక పైకి లెక్కోకుండా అట్లా పట్టేసుకుని ఉన్నారంట. 4వసారి వివేకానందుడిని నీళ్లలోనే అదిమి పట్టేశారంట. వివేకానందుడికి ఏమీ అర్థం కాలేదు, అయోమయమైంది, ఊపిరాడలేదు, ఉక్కిరి బిక్కిరయ్యాడు. పెట్టుకోక ఈ పిచ్చి వాడితో పెట్టుకున్నానే అంటే ఆ ఎలా గురువుల యొక్క మాటలు మనకి ఎంత ఇదిగా ఉంటాయో చూడండి. అంటే రామకృష్ణ పరమహంస గారు ఒక పిచ్చివాడిలాగా అందరికీ కనిపించేవాడంట. ఆయన అంత పెద్ద సాధకుడైనా కూడా ఎవరికి నేను సాధకుడిలాగా కనపడకూడదని ఆ అమ్మ దగ్గర ఆయన మరి వరం అడిగి తీసుకోవటం జరిగిందంట. అందుకని ఆయన అనుకున్నాడంట, పెట్టుకోక ఈ పిచ్చివాడితో పెట్టుకున్నానే, ఇతనందరూ పగలా ఠాకూర్ అంటారు, అందుకే కాబోలు అనుకుంటూ
అతన్ని అందరూ కూడా పహ్లా ఠాగూర్ అంటారు, ఎందుకే కాబోలనుకున్నాడట. నీలోంచి బయటికి రావడానికి నీటిలో నుంచి బయటికి రావడానికి విఫల ప్రయత్నాలు చేశాడంట, అయినా రాలేకపోయాడంట. ఇందులో రామకృష్ణ పరమహంస నీళ్ళల్లో అదింపెట్టిన వివేకానందుని వదిలేసి చటుక్కున పైకి లాగేశాడంట. దిమ్మెరపోయిన వివేకానందుడు ఎర్రని కళ్ళతో ఎగశ్వాసతో రామకృష్ణుల వైపు చూశాడంట. ఎలా ఉంది అని అడిగారట రామకృష్ణ పరమహంస. ఎలా ఉంది అని తాపీగా అడుగుతారేమిటి, ఇంకో క్షణం అయితే చచ్చేవాడిని అన్నట్ట ఆయన. ఏమి ఎందుకని అన్నారంట పరమహంస. ఎందుకేమిటి, ఊపిరి ఆడపోతే కదా అన్నట్ట. మరి నీళ్ళల్లో నీవేమి ఆలోచించావా అన్నారట ఆయన. రామకృష్ణ పరమహంస గారు అడిగారంట వివేకానంద గారిని, నీళ్ళల్లో నువ్వేం ఆలోచించావు అని అడిగారంట. మరి రామకృష్ణులు ఆలోచించటానికి ఏముంది, ఊపిరాడక ఒకసారి శ్వాస తీసుకుంటే బాగుండు అనిపించింది అన్నట్ట వివేకానందుడు. అంతేనా, ఇంకేమీ అనిపించలేదా అని అడిగాడట పరమహంస. పరమహంస గారు ఇంకంతేనా, ఇంకేమీ ఆలోచించలేదా నువ్వు అని అడిగారంట. అయితే లేదు, ఇంకేమీ ఆలోచించలేదు, శ్వాస గురించే అన్నాడంట. మరి అప్పుడు రామకృష్ణ పరమహంస అదే నోయ్ అసలు రహస్యం గ్రహించుకో అని మరి ఇద్దరు బయటకు వచ్చేసారంట. నీవు నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు శ్వాసకై ఎంత తప్పించావో, ఏ విధంగా నాకు అది తప్ప ఇంకేమీ వద్దు అనే స్థితిలో ఉన్నావో, అలాంటి స్థితిలో అనేక చమత్కారాల రూపంలో ఆ దైవమే పలకడం ప్రారంభిస్తుంది, ఇదే రహస్యం అన్నారట శ్రీరామకృష్ణుడు. నువ్వు కూడా ఈ స్థితిలోకి రావాలి. ఏది, నాకు ఆ భగవంతుడు తప్పితే ఇంకేమీ వద్దు అనే స్థితికి రావాలి. ఆ స్థితిలో అనేక చమత్కారాలు జరుగుతాయి, ఆ రూపములోనే దైవం పలకడం ప్రారంభిస్తుంది, ఇదే రహస్యం అన్నారంట. మరి అమెరికా నుంచి 1975-76 ప్రాంతాల్లో రిచర్డ్ బ్యాక్ అనే అతను పుట్టపర్తి బాబా దగ్గరికి వచ్చారంట. వచ్చి, బాబా మీరు చేతిని ఓ సరాలా అని చమత్కారాలు చేసి చూపిస్తున్నారు కదా, మా స్నేహితుడు కూడా మీలాగా చేయగలుగుతున్నాడు, నాకు అలాగా చెయ్యాలనుంది అని అడిగాడంట. మరి అమెరికా నుంచి వచ్చిన మరి ఆ రిచర్డ్ బక్ విమానాలు నడిపేవాడంట. విమానానికి ఉండే విండో షీల్డ్లకు విమానం ఎగిరేప్పుడు చిన్న చిన్న పక్షులు అవి తగిలి చచ్చి పడుతుంటాయి అని, స్నేహితుడు కూడా అలానే విమానాల్లో తిరుగుతుండగా అతను ఒకసారి ఆ చనిపోయిన పక్షుల వైపు చెయ్యాల అనేసరికి అవన్నీ బతికి ఎగిరిపోయాయట. అది విన్న బాబా, అతనే కాదు ఎవరైనా అలా చేయొచ్చు, ప్రాణాకర్షణ ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా ఎవరు చేస్తారో వారికి ఆ శక్తి వస్తుంది. ఈ ప్రాణాకర్షణ ప్రాణాయామాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, అతను ఒక్కడే కాదు చేయగలిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యొచ్చు అన్నారంట. మరి లోతుగా శ్వాస తీసుకుంటూ అనంతమైన ప్రాణసాగరంలో ఉన్న ప్రాణశక్తిని నేను లోనికి పీల్చుకుంటూ శరీరంలో ధారణ చేసుకుంటున్నాను అనే భావన ప్రతి శ్వాసలో ఉంచుకోగలిగితే ఎవరైనా చనిపోయిన వారిని కూడా బ్రతికించగలుగుతాం. అనంతమైన ప్రాణసాగరములో ఉన్న ప్రాణశక్తిని నేను లోనికి పీల్చుకుంటున్నాను, శరీరంలో ధారణ చేస్తున్నాను అనుకుంటూ ఉండాలంటండి. మరి అనే భావన ప్రతి శ్వాసలో కనుక ఉంచుకోగలిగితే ఎవరైనా కూడా చనిపోయిన వాటిని మరి బతికించగలుగుతారు అని చెప్పేసి అంటున్నారు. మరి అనే భావన ప్రతి శ్వాసలో ఉండగలిగితే, ఆ శ్వాసలో ఆ భావన ఉండాలి, అంతేగాని నాటకీయంగా చేయటం వల్ల కాదు. దండీలు బస్కీలు తీస్తే బలం వస్తుందని విని వస్తాదుల వేషం వేసుకుని ఓ 4 సార్లు దండీలు, ఓ 2-3 సార్లు బస్కీలు చేసేసి ఏది నాకు బలం రాలేదే ఎలా వస్తుంది, కొన్నాళ్ల పాటు అభ్యాసం చెయ్యాలి. మరి అలా అభ్యాసం చేసి మరి ప్రాణవంతుల పక్కన వారి సాన్నిధ్యంలో కూర్చున్నా సరే, వారి ప్రాణశక్తే మనలోకి కూడా ప్రవహిస్తుంది. గాయత్రి మంత్ర సాధన వల్ల అంతటి శక్తివంతులుగా మారగలుగుతారు. ఈ సాధన నిరంతరము చేస్తూ ఉండాలంట. చేస్తూ ఉండి 2 రోజులు చేసి నేను చేసేస్తాను అయిపోయింది, 3వ రోజు చేయట్లేదు, అది కాదు కావాల్సింది. ప్రతి ఒక్క సాధన కూడా చేస్తూనే ఉండాలి. చేయగా కొన్నాళ్ళకి వస్తుంది అది. మరి మంత్ర సాధన వల్ల అంతటి శక్తివంతులుగా మీరు మారిపోతారు అని చెప్తున్నారు. మరి కొందరు పూజా మందిరంలో ప్రవేశించి దీపారాధన చేశాక దీపాన్ని నెట్టు పెట్టాలి, మనం పెట్టినటువంటిది సరైనదేనా, పూలు ఎప్పుడు పెట్టాలి, కొబ్బరికాయ ఎలా పగలగొట్టాలి, పీచు తీయాలా వద్దా, తీర్థం ముందు తీసుకోవాలా, ప్రసాదమా, అక్షంతలా, ఏం చెయ్యాలి, శిరస్సును వేసుకోవాలా, నొట్లో వేసుకోవాలా, జేబులోనా,
ఇలాంటి ఆలోచనలతో కాలం వృధా చేసుకుంటున్నారు. నిజమే, దీపారాధన ఎక్కడ చేయాలో, పుష్పాలు ఎప్పుడు సమర్పించాలో, మనము పూజా మందిరం దగ్గరికి వెళ్ళి కూర్చుని నిజంగానే పూజలు చేసిన అన్ని రోజులు కూడా మరి దీపం కుడివైపున పెట్టాలా, ఎడమ వైపున పెట్టాలా, పుష్పం కాళ్ళ దగ్గర పెట్టాలా, మెడలో దండ ఇయ్యాలా, పైన పటం మీద పెట్టాలా, మరి గంధంతో బొట్టు పెట్టాలా, పసుపుతో బొట్టు పెట్టాలా, మరి అసలు బొట్టు పెట్టిన పటానికి ఎన్ని బొట్లు ఉండాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఈ ఈ ఆలోచించుకోవడంతోనే సరిపోయిందండి మనకి. బయట కొన్న ఒత్తులతో చేయొచ్చా దీపము, ఏ నూనెతో చేయాలి, మనమే చేసుకోవాలా, మరి ఒక దీపం అయితే సరిపోతుందా, 2 దీపాలు ఉండాలా, ఇలా ఎన్ని రకాలుగానో పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఆ టయాన్నంతా వేస్ట్ చేసేసుకున్నాం మనం. ఇక్కడ గురువులు కూడా అదే చెప్తున్నారు. దీపారాధన ఎక్కడ చేయాలో, పుష్పాలను ఎప్పుడు సమర్పించాలో ఇత్యాది విషయాలని ఒక క్రమ పద్ధతి ప్రకారము నిర్వహించాల్సి ఉంటుంది. సరిగ్గా తెలుసుకునే చెయ్యాలి కాదంటంలా. అది అలానే చేయమని నేర్పిన మన పూర్వీకుల యొక్క అంతర్యం ఏమై ఉంటుంది అని తెలుసుకుని చేయడం నేర్చుకోవడం అవసరమే. మన పూర్వీకులు ఇలాగే ఎందుకు చేయమన్నారు, వాళ్ళ అంతరం ఏంటి దాంట్లో అని తెలుసుకోవడం కూడా చాలా అవసరము. అయితే మరి ఆ విధి విధానమే అత్యంత ప్రధానము కాదని గ్రహించాలి. మన మానసిక స్థితి శాంతంగా ప్రేమపూర్వకంగా ఉంచుకోవాలి. మనం చేయవలసింది ఇదే, శాంతము ప్రేమ. శ్వాసనే సద్గురువుగా భావించి బాహ్య శక్తి పూజలు మొదలైనవి ఎలా చేసినప్పటికీ మనలో శాంతము ప్రేమ, శ్వాసనే సద్గురువుగా భావించాలండి. శ్వాస ఉంది, శాంతంగా ఉన్నామా లేదా, ప్రేమతో ఉన్నామా లేదా, మన శ్వాసే మనకు గురువు, ఈ భావనలు ఎప్పుడైతే ఉన్నాయో బాహ్య పూజలు ఎలా చేసినప్పటికీ కూడా నువ్వు సరిగ్గా చెయ్యి, చెయ్యకపో, అసలు శాంతం మానేయి. ముందు ఉండాల్సిందేంటి, మనలో ప్రేమభావం ఉండాలి, శాంతి తత్వం ఉండాలి. మరి మన శ్వాసే మన గురువు అని చెప్పేసి ఒక నమ్మకం ఉండాలి ఆ శ్వాస మీద. ఎలా ఒకవేళ పొరపాట్లు చేసినా కూడా, విరుద్ధంగా ఎలా చేసినా మరి ఏమీ గాపరాపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎక్కడున్నా తప్పు జరిగినప్పటికీ యథావిధిగా జరిగినప్పుడు వచ్చే ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలే వస్తాయి. నిజానికి శ్వాసను లోతుగా నిదానంగా ప్రేమతో తీసుకోవడం అలవాటైన వ్యక్తికి మరి ఎప్పుడెప్పుడు ఏదేది చేయాలో ఎలా చేయాలో ఎవ్వరూ చెప్పకుండానే వాటంతట అవే తెలిసిపోతాయి. నిజమేనండి, ఇది మాత్రం యథార్థం. మనం శ్వాసను ఎప్పుడైతే లోతుగా తీసుకోవడం మొదలు పెడతామో ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదో తెలుస్తుంది, మరి ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాలో తెలుస్తుంది, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా తెలిసిపోతాయి మనకి. ఇది మాత్రం చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మనకి ఎవ్వరు గైడెన్స్ ఇవ్వక్కల, మన అంతరాత్మే మనకి గైడెన్స్ ఇస్తుంది. అది మాత్రం వాస్తవం. మరి ఆశ్చర్యంగా అన్ని సవ్యంగానే జరిగిపోతూ ఉంటాయి. ఎవరు లోతుగా ఎవరైతే శ్వాసం తీసుకున్నారో వాళ్ళకి ఆశ్చర్యకరంగా అన్ని జరిగిపోతూ ఉంటాయి అతను. మరి అలా ఈ రహస్యాన్ని మనకు అందించిన దివ్యాత్మలు మనల్ని శిశుస్థాయి నుంచి సవితాస్థాయికి ఎదిగేలా చేయాలని ఆశిస్తున్నారు. చూడండి, ఇప్పుడు శిశువులుగా ఉన్నాం మనం, సవితాస్థాయికి ఎదిగేలా చేయాలని ఆశిస్తున్నారు అందరూ. మరి మూర్ఖపు వాదనలు, మరి అనవసరపు ప్రసంగాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా శిశు కక్ష నుండి సవితృ కక్ష వైపు మనల్ని ప్రయాణింప చేయాలని ఎంతో ప్రయాసపడుతూ తప్పిస్తూ అందివ్వబడుతున్నటువంటి ఈ గొప్ప 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 కారణాలు మీరు ఈ శిశు స్థాయి నుంచి మనం పిల్లలుగా ఉన్నాము, ఈ పిల్లల స్థాయి నుంచి మనల్ని గురువు స్థాయి వరకు, సవితా స్థాయికి, సూర్యుని యొక్క శక్తి సవితా స్థాయి వరకు తీసుకెళ్ళడానికి గురువులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి వాదనలు పెట్టుకోబాకండి, మూర్ఖపు వాదనలు చెయ్యబాకండి, సమయాన్ని వృధా చేసుకోబాకండి. ఈ శిశు కక్ష నుండి సవిత్ర కక్ష వైపుకు మనల్ని ప్రయాణింపజేయటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు గురువులు, ఎంతో తపిస్తున్నారు, అందివ్వబడుతుంది అది. అటువంటి ఆ గొప్ప గొప్ప సాధనా రహస్యాలను విజ్ఞతతో స్వీకరించండి, తెలివితో మెలగండి. ఇక్కడ ఆ తెలివితేటలను ఉపయోగించుకుని ఆ గురువులు అందించే సాధన మీరు అందుకోండి అని చెప్తున్నారండి. మరి అంతటి మహత్తర విషయాల్ని మనము అందుకోవటానికి ముందుకు రావాలి. మరి అసలు నిజానికి ఇప్పటికే మనందరిలోనూ ఈ సూర్యశక్తి పెద్ద మోతాదులోనే ఉన్నది, అయినా మనము దాన్ని గుర్తించట్లేదు. దివ్యాత్మలు కలవరపడుతూ తెలియజేస్తున్నదే దాన్ని మనం సవ్యంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనలో ఆల్రెడీ సూర్యశక్తి ఉందంట,
పెద్ద మోతాదులోనే ఉందంట, అయినా దాన్ని మనం గుర్తించట్లేదు. దివ్యాత్ములు అందరూ కూడా, గురువులందరూ కూడా కలవరపడుతున్నారంట. కలవరపడి ఏంటి వీళ్ళు అసలు ఇంకా తెలుసుకోవట్లేదు, దీన్ని ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ప్రయత్నించండి అని చెప్పేసి ఆ అర్థం చేసుకుంటాకు ప్రయత్నించండి, మూర్ఖపు వాదనలు మానండి, అనవసరమైన ప్రసంగాల్ని సమయాన్ని వృధా చేయబాకండి. లోతుని ఎవరైతే శ్వాసని లోతుగా తీసుకుంటారో, ఈ శ్వాస లోతుగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. మీరందరూ కూడా ఆ శ్వాసను తీసుకోండి. ఆ సవితాశక్తి రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టూ, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మన చుట్టూ ఆ సవితాశక్తిని నేను తీసుకుంటున్నాను అన్న భావన ఒకటి చేయండి చాలు, మీకు అద్భుతమైన ఫలితాలు వాటంతటికి అవే జరిగిపోతాయి అని చెప్తున్నారండి. మరి ఇంత మహా గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నట్టు సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనం చేసుకుందామండి. రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. మరి యూట్యూబ్లో చూసే వాళ్ళకి, జూమ్ క్లాస్లో వినే వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్.